H1B లాటరీ ఇక కొత్తగా అట. అత్యధిక వేతనాలు ఉన్నవారికి అధిక ప్రాధాన్యం. జీతం ఆధారంగా 4 శ్రేణులుగా వర్గీకరిస్తున్నారట. ఎక్కువ జీతం ఉన్నవారికి సెలక్షన్ పూల్లో 4 ఎంట్రీలు, మధ్యస్థం 3, తక్కువ జీతం 2, కొత్త వారికి 1 ఎంట్రీ అట. అంటే ఈ H1B వీసా అన్నది ఎవరికి ఇస్తారు? ఎవరైతే అమెరికాలో ఉన్నటువంటి కంపెనీలు వాళ్ళకి నైపుణ్యం కలిగినటువంటి ఉద్యోగులు కావాలనుకున్నప్పుడు ఈ H1B వీసా ద్వారా విదేశాల్లో ఉన్నటువంటి ఎవరైతే ఉద్యోగులు ఉంటారో వాళ్ళని తీసుకుంటారనమాట. వాళ్ళు అమెరికాకి రావడానికి ఈ H1B వీసాను ఉపయోగిస్తారు. ఈ H1B వీసాకు సంబంధించినటువంటి ఎంట్రీ ఫీజుని, వన్ టైం ఫీజుని దాదాపు $1,00,000 పెంచిండు. $1,00,000 అంటే దాదాపు 88 లక్షలు ప్లస్ ట్యాక్సులు కలుపుకుంటే మొత్తం ₹1 కోటి. సో దీని మీద పెద్ద ఎత్తున దుమారం నడుస్తున్నది. మా ప్రజలకి, అమెరికన్ ప్రజలకి, అమెరికాలో ఉన్నటువంటి నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇవ్వడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని ట్రంప్ చెప్తున్నాడు. దాదాపుగా ఈ భారతదేశం నుంచే 72% పైగా మన భారతదేశానికి సంబంధించిన పౌరులే, ఉద్యోగులే అమెరికాకు పోతున్నారు. 11% చైనా వాళ్ళు పోతే అన్ని దేశాలు కలిపి 17% పోతున్నారు. అంటే ఓన్లీ ఇండియా నుంచి అంతమంది పోతున్నారు. సో ఇది భారీ దెబ్బ ఎవరికి అంటే మన వాళ్ళకే. కాకపోతే ఇక్కడ కొత్తగా వెళ్ళే వాళ్ళకే ఈ ₹1 కోటి పెట్టిండు. పాతగా ఎవరికైతే ఆల్రెడీ H1B వీసా ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు. H1B వీసా కాలపరిమితి 3 ఏళ్ళు. దీన్ని ఇంకొక 3 ఏళ్ళ కంటే ఇంకొక 3 ఇయర్స్, మొత్తం 6 ఏళ్ళకి ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు. 3 ఇయర్స్ ఎక్స్టెన్షన్, 3 ఇయర్స్ ముందుగా వచ్చింది, మొత్తం 6 ఏళ్ళు. $1,00,000 వన్ టైం ఫీజుతో ఇప్పటికే H1B వీసాలపై కత్తి చులిపించిన ట్రంప్ సర్కార్ ఆ వీసాలు జారీ చేయడానికి ఇన్నాళ్లుగా వాడుతున్న లాటరీ విధానంలో మార్పులు తెచ్చేందుకు సిద్ధమైంది. అత్యుత్తమ ప్రతిభ కలిగి అధిక వేతనాలు అందుకునే వారికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేలాగా ఈ కొత్త ఎంపిక ప్రక్రియ రూపొందించారు. దీనికి ఎందుకు ఎక్కువ శాలరీ ఉన్న వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఎందుకు అని అంటే, యాక్చువల్గా ఇండియన్స్ ఎవరైతే అక్కడికి, మిగతా దేశాల నుంచి ఎవరైతే అక్కడికి వెళ్తున్నారో ఉద్యోగులు, వాళ్ళు తక్కువ శాలరీ కోసం పనిచేస్తున్నారు. యావరేజ్ శాలరీ వచ్చి 50 లక్షలు 60 లక్షలు పర్ ఇయర్ పనిచేస్తే మన వాళ్ళు అమెరికాలో ఉన్న వాళ్ళకి ₹1 కోటి అంతకంటే ఎక్కువ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుందట. సో కాబట్టి తక్కువ శాలరీస్కి ఎంపిక అవుతున్న వాళ్ళకి ప్రియారిటీ తక్కువ ఇచ్చినాం అనుకోండి, తక్కువ మంది సెలెక్ట్ అవుతారు. సో అక్కడ వీళ్ళు వెళ్ళడానికి అవకాశం రాకుండా ఉంటుంది. ఎక్కువ శాలరీలు ఉన్న వాళ్ళని తీసుకున్నారనుకోండి, ఎక్కువ శాలరీ ఉన్న వాళ్ళని వీళ్ళని ఎందుకు తీసుకోవాలి? అమెరికాలో ఉన్న వాళ్ళకి కూడా గదే శాలరీ కదా. సో అమెరికాలో ఉన్న ప్రజలకి, ఉద్యోగులకు ఏ శాలరీ అయితే ఇస్తారో అట్లాంటి శాలరీ వాళ్ళనే తీసుకోబోతున్నారు అనమాట. సో అప్పుడు ఏమవుతుంది? విదేశీయులని తీసుకోకుండా అమెరికా వాళ్ళని ఆ కంపెనీలు తీసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. అదొక కండిషన్ లాగా పెట్టిరనమాట. ఇదంతా ఇప్పుడు వాళ్ళ వాడి దేశం, మనం ఏమంటాం? ఇక నువ్వు ఎందుకు తీసుకున్నావు, నువ్వు చేయాలని అనడానికి అవకాశం ఏమైనా ఉందా? వాడికి ఒకవేళ దీనివల్ల నష్టం జరుగుతుంది అని అంటే ఏమైనా మార్చుకోవచ్చేమో. అంతకుమించి ఏం చేయగలుగుతాం? అత్యుత్తమ ప్రతిభ కలిగి అధిక వేతనాలు అందుకునే వారికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేలాగా ఈ కొత్త ఎంపిక ప్రక్రియ రూపొందించారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనకు ఆఫీస్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ బడ్జెట్ నుంచి అనుమతి పొంది ఫెడరల్ రిజిస్టర్లో మంగళవారం ప్రచురించింది. ఇప్పటిదాకా H1B వీసాల జారీకి అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ అనుసరిస్తున్న లాటరీ విధానంలో ఆ వీసాపై రావాలనుకునే ఉద్యోగులందరూ సమానమే. ప్రతిభ ఆధారంగా కానీ, జీతం ఆధారంగా కానీ ఎవరికి ఎలాంటి ప్రాధాన్యము లేదు. లాటరీ ద్వారా అందరినీ ఒకేలాగా తీసేస్తారనమాట. కానీ ఇప్పుడు అట్లా లేదు. 4 కేటగిరీలుగా విభజించారనమాట. ఎక్కువ శాలరీ, దానికంటే తక్కువ శాలరీ, ఇంకా తక్కువ శాలరీ. ఎక్కువ శాలరీ ఉన్న వాళ్ళకి ఎక్కువ ఎంట్రీలు, ఎక్కువ ఎంట్రీలు, 4 ఎంట్రీలు అట. అతి తక్కువ శాలరీ ఉన్న వాళ్ళకి 1 ఎంట్రీ అట. సో అట్లా